ఖమ్మం జిల్లా కల్లూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజదేవి, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు మాట్లాడుతూ సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య చేసిన అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఉద్యోగులను బెదిరిస్తున్నారని, బదిలీలు చేస్తున్నారని, డీటాక్స్ అనే పలు ఆరోపణలు చేయడం తగదని వారు హితవు పలికారు. వారు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, ప్రజలకు సేవ చేయడమే వరకు తెలుసునని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ లక్కినేని కృష్ణ, ఏనుగు సత్యంబాబు, భాగం ప్రభాకర్, తక్కళ్లపాటి దుర్గా ప్రసాద్, మాజీ సర్పంచ్ మోహన్ నాయక్, ప్రసాద్ నాయక్, నోటి కృష్ణారెడ్డి, మట్ట రామకృష్ణ, అలకుంట నరసింహారావు, నల్లగట్ల కిషోర్ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి సండ్ర వెంకట వీరయ్య గారు చేసినటువంటి అసత్య ఆరోపణల మీద తీవ్రంగా ఖండిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. టీ ట్యాక్స్లు కానివ్వండి, కే ట్యాక్స్లు కానివ్వండి, బీ ట్యాక్స్లు కానివ్వండి, టీ ట్యాక్స్లు కానివ్వండి, వి ట్యాక్స్లు కానివ్వండి, ఇలాంటి ట్యాక్స్లన్నీ మీ హయామాలో మీరు వేశారేమో కానీ డీ ట్యాక్స్ అనేటువంటి విషయం, అలాంటి ట్యాక్స్లు వేయడానికి దయానంద్ గారు, ఆయన ఒక డాక్టర్, ప్రజలకు సేవ చేసి. నా పేరు పసుమర్తి చంద్రరావు, కల్లూరు. ఈరోజు పేపర్లో వచ్చిన దాని గురించి మరి మాజీ ఎమ్మెల్యే గారు వెంకటరయ్య గారు ఆరోపణ డీ ట్యాక్స్ అని ఇంకా ఇతరత్ర ఆరోపణలు చేశారు. అది ముక్తి ఖండంతో మేము ఖండిస్తున్నాము. సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి రాష్ట్రంలో ఒక పేరు ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి, సెంట్రల్ మంత్రులు చేశారు. ఇప్పుడు ప్రజెంట్గా ఉమ్మనాథ్ మంత్రి ఇక్కడ, మరి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి. అంటే రాజకీయ చైతన్యం అనేది ఏదంటే సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ. అట్లాంటి కాన్స్టిట్యున్సీలో కమిషన్లు ఇచ్చి పని చేయించుకునే అంత అన్ని దిగజారే వాళ్ళు లేరు. ఎందుకంటే ఇక్కడ రైతువారి కుటుంబాలు ఒకప్పుడు ఎకరం 1800, 2000 ఉన్న భూములు ఇవాళ 30 లక్షలకు వచ్చింది. కేవలం వ్యవసాయకి డెవలప్మెంట్ అయింది. ఆ రోజుల్లో ఎన్ఎస్పీ కెనాల్ తీసుకొచ్చిన జలగ వెంకటరావు పూజలు, తర్వాత తుమ్మలనాగేశ్వర దీన్ని డెవలప్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి, డ్యాములు తెచ్చి రకంగా నీళ్లు తీసుకొచ్చి సీతారాం ప్రాజెక్టు పెట్టి పొలాల రేట్లు పెరిగిపోయినాయి. పైగా అందరూ చైతన్యవంతులు, రాజకీయంగా చైతన్యం ఉంది, వ్యాపారంలో చైతన్యం ఉంది, వ్యవసాయంలో చైతన్యం ఉంది. రాజకీయాల్లో కూడా ఎప్పుడు ఎవరిని ఎట్లా చూడాలో చూస్తారు, ఏ టైంలో చేయాలో చేస్తారు. కాబట్టి డబ్బులు ఇచ్చి పని చేయించుకునే వాళ్ళు ఇక్కడ లేరు. ఎందుకంటే అందరూ మంత్రులతో సంబంధంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ తుమ్మల గారికి అంతే ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారికి అంతే ఉన్నారు. ఎవరికొన్నా కూడా అసలు అంత అవసరం లేదు ఎవరికి ఇక్కడ డబ్బులు ఇచ్చి పని చేసుకుంటున్నారు. డీ ట్యాక్స్ అనే మాట తప్పని ముక్తి కట్టగా మేము ఖండిస్తున్నాం. అది విట్టి మాటలు. ఏదో రకంగా అభియోగం చేయాలా. ఇవాళ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో డాక్టర్ గారిని అందరూ కలిసి సర్వేలు చేసి, అన్ని రకాల సర్వేలు చేసి తీసుకొచ్చి ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఆయన మీద ఏమాత్రం చెడున్నా కూడా సర్వేలో తప్పు వస్తుంది. అట్లాంటి వ్యక్తి వచ్చింది సంవత్సరం కాదు, అప్పుడే ఈ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎంత మంచి పని చేసినా కూడా ఆ రోజుల్లో జలగ వెంకటరావు గారు ఎంతో చేశారు. ఆయన మీద కూడా కమిషన్ వేశారు. ఇది రాజకీయాలు సహజం, అది తప్పు. ఆఖరికి ఉట్టినే ఫెయిల్ అయితే తుమ్మల గారిని కూడా కోడి మాసం తినడు, నెమిలి మాసం తినడు అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడారు, తెలిసి తెలియక. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆయన ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి ఒక ముఖ్యమైన పేరు ఉంది అంటే రాజకీయ చైతన్యం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ డబ్బులు మాట ఎత్తకూడదు, తప్పు. వెంకటయ్య గారికి తెలియక అని ఉంటాడేమో. ఇక నుంచి కానీ ఇట్లాంటి మాట్లాడొద్దని మేము కోరుకుంటున్నాం.